హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్స్ దాకర్ వేమగిరి. మనందరూ బాగున్నారా? సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఇంగ్లీష్ లెర్నింగ్ అసిస్టెంట్ అనే యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని వెల్కమ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే మై మదర్, రిటన్ బై ఏపీజే అబ్దుల్ కలాం. ఓకే, సో ఇక్కడ మనకి మై మదర్ అనే లెసన్ చెప్పడానికి ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ కొటేషన్స్ అనేవి కొన్ని మనం చెప్పుకుందాం. తర్వాత నెమ్మదిగా లెసన్లోకి వెళ్దాం. లెసన్లోకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మిగతా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏ మదర్ ఈజ్ ద ట్రూయెస్ట్ ఫ్రెండ్ వీ హ్యావ్. ఇక్కడ మనకున్న బెస్ట్ ఫ్రెండ్స్లో అంటే నిజాయితీ కల ఫ్రెండ్స్లో మనకున్న ద బెస్ట్ ఎవరన్నా ఉంటే మదరే అని వాషింగ్టన్ ఇర్వింగ్ చెప్తాడు. అలాగే ఇన్ ఏ చైల్డ్స్ ఐ ఏ మదర్ ఈజ్ ఏ గాడ్డెస్. అంటే ఈ యొక్క పిల్లవాడి కళ్ళతో కానీ చూస్తే, అంటే పిల్లవాడి కళ్ళల్లో మదర్, అమ్మ అనేది ఒక దేవతతో సమానం అని చెప్పి ఎన్కే జెమిషన్ చెప్తాడు. ఎన్కే జెమిషన్. అలాగే మై మదర్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఐ ఎవర్ సా. అంటే నేను చూసిన వ్యక్తుల్లో అత్యంత అందమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా అమ్మాయి అని చెప్పి జార్జ్ వాషింగ్టన్ చెప్తాడు. గాడ్ అండ్ మదర్, దేవుడు మరియు తల్లి, పార్ట్నర్స్ ఇన్ క్రియేషన్. వాళ్ళిద్దరు కూడా పార్ట్నర్స్ అంట. దేంట్లోని? ఇన్ క్రియేషన్, సృష్టించడంలో, ఇన్ లవ్, ప్రేమ పంచడంలో, ఇన్ సాక్రిఫైస్, ఇన్ సర్వీస్ ఆర్ యాజ్ వన్. ఇవన్నింటిలో కూడా ఇద్దరు పార్ట్నర్సే అని ఎవరు చెప్తారంటే థామస్ ఎస్ మాన్షన్ చెప్తాడు. సో అలాగే ఇంకా లిస్ట్ అనేది అమ్మ కోసం చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ అనేది ఎప్పటికీ ఎండ కాదు. ఆ లిస్ట్ అనేది అలా ఉంటూనే ఉంటుంది కదా. మరి ఎందుకు ఇప్పుడు సడన్గా అమ్మ కోసం చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఏపీజే అబ్దుల్ కలాం గారు, అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం గారు తన తల్లి కోసం తను ఎంతో చక్కగా ఈ లెసన్లోని మనకి చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో మొట్టమొదటిగా అబౌట్ ద ఆథర్. ఇక్కడ మన ఆథర్ ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. ఏం పేరు? అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. మరి ఈయన అక్టోబర్ 15వ తారీఖున 1931 సంవత్సరంలో పుట్టి 2015 సంవత్సరంలో జూలై 27వ తేదీన పరమపదించారు. సో ఈ వాజ్ బోర్న్ టు జైనులబ్దీన్ అండ్ ఆషియమ్మ ఇన్ రామేశ్వరం. రామేశ్వరంలో జైనులబ్దీన్ మరియు ఆషియమ్మ అనే పేరెంట్స్కి ఈయన జన్మించారు. యాజ్ ఏ యంగ్ బాయ్ ఆయన చిన్నగా ఉన్నప్పుడు హీ సోల్డ్ న్యూస్ పేపర్స్ టు సపోర్ట్ హిస్ ఫ్యామిలీస్ మియగర్ ఇన్కమ్. మియగర్ అంటే చాలని. తను చిన్న వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రుల యొక్క బాధను అర్థం చేసుకొని తన కుటుంబ పరిస్థితులను అవగతం చేసుకొని తను న్యూస్ పేపర్ బాయ్గా పనిచేస్తూ తనకు వచ్చిన డబ్బులతోటి వాళ్ళ మదర్కి ఫాదర్కి కూడా హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ఆఫ్టర్ హీ స్కూల్ ఎడ్యుకేషన్, తన స్కూల్ చదువులు అయిపోయిన తర్వాత హీ జాయిన్డ్ సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ తిరుచిరాపల్లి అండ్ దెన్ స్టడీడ్ ఎట్ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. హీ వర్క్డ్ ఎట్ ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, DRDO అంటాం. He worked at the Defense Research and Development Organization and the Indian Space Research Organization. సో ఈయన DRDOలో పనిచేశారు. అలాగే ISRO ఇస్రోలో కూడా పనిచేశారు. ఇన్ జూలై 2002 సంవత్సరం జూలై నెలలో హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి భారతదేశానికి రాష్ట్రపతిగా మరి మన ఎన్నికవడం జరిగింది. హీ ఆథర్డ్ ఎ నంబర్ ఆఫ్ బుక్స్, చాలా బుక్స్ రచించారు.
the government of India conferred on him the nation's highest civilian honor, Bharata Ratna, in 1997. మరి తను చేసిన సేవలకు గుర్తుగా మరి అబ్దుల్ కలాం గారు మన దేశానికి చేసిన సేవల గుర్తుగా మరి మన భారత ప్రభుత్వం మన భారతదేశంలోనే అత్యంత పెద్దదైనటువంటి అతి గొప్ప అవార్డ్ భారతరత్న అనేది 1997వ సంవత్సరంలో మరి ఇవ్వడం జరిగింది. బట్ మోస్ట్ సిగ్నిఫికెంట్లీ హీ వన్ ద హార్ట్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ యాజ్ ఎ విశ్వగురు, ఏ మిసైల్ మ్యాన్ అండ్ ద పీపుల్స్ ప్రెసిడెంట్. మరి అంతకన్నా ఎక్కువగా మన అబ్దుల్ కలాం గారు ప్రజల యొక్క గుండెల్లో విశ్వగురువుగా, ఒక మిసైల్ మ్యాన్గా అండ్ పీపుల్స్ ప్రెసిడెంట్గా మన గుండెలు ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచి ఉండిపోతూనే ఉంటారు. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ అండ్ రిఫ్రెషింగ్ టు రీడ్ హిస్ వర్క్స్. మరి అలాగే ఎప్పుడు కూడా ఏంటంటే మరి అబ్దుల్ కలాం గారు చేసిన ఆ యొక్క రాసిన ఆ పుస్తకాల కోసం కానీ తన కోసం మాట్లాడుకుంటూ ఉంటే ఎప్పటికీ కూడా చాలా రిఫ్రెష్గా ఉంటుంది, చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వరకు మనం అబ్దుల్ కలాం గారి యొక్క తన పరిచర్య అంటే తన కోసం తెలుసుకున్నాము. ఇప్పుడు మరి అబౌట్ ద లెసన్, ఈ యొక్క లెసన్ ఏంటి అనే దానికోసం మనం తెలుసుకుందాం. ఓకే, రైట్. సో అబౌట్ ద లెసన్. మై మదర్ ఈజ్ ఎ కలామ్స్ మూవింగ్ అకౌంట్ ఆఫ్ ఈజ్ అ డీప్ ఫీలింగ్స్ ఫర్ హిజ్ మదర్. అంటే ఇక్కడ అబ్దుల్ కలాం గారు తన తల్లి మీద ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఆ ఫీలింగ్స్ని ఈ యొక్క తన బుక్లో రాశారు. యాక్చువల్గా ఆ బుక్లోంచి మనం ఒక చిన్న టాపిక్ తీసుకొని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కలాం ఏ మోడల్ ఆఫ్ సింప్లిసిటీ. అంటే కలాం గారు ఎప్పుడు చాలా సింపుల్గా, ఈవెన్ తన రాతల్లో కానీ తన చేతల్లో కానీ తన వస్త్రధారణలో కూడా తను చాలా సింపుల్గా ఉంటారు. అందుకనే కలాం ఏ మోడల్ ఆఫ్ సింప్లిసిటీ uses a simple yet impressive style to narrate the memorable experiences with his mother. అందుకే చెప్పుకున్నాం మనం కలాం ఏ మోడల్ ఆఫ్ సింప్లిసిటీ, చాలా సింపుల్గా ఉండే ఒక వ్యక్తి. యూజెస్ ఎ సింపుల్, చాలా సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఎట్ అయినా కానీ ఇంప్రెసివ్ స్టైల్ టు నరేట్ హిస్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ విత్ హిస్ మదర్. తన మదర్తో తనకు అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ని, తన సాన్నిహిత్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ మరి ఈ లెసన్, ఈ టాపిక్ ఎంతో చక్కగా రాయడం జరిగింది. సో కలామ్స్ మదర్ ఆషియమ్మ, కలామ్స్ మదర్ పేరు ఏం పేరు? ఆషియమ్మ. వాజ్ అన్ ఐడియల్ పార్ట్నర్ టు జైనులబ్దీన్, కలామ్స్ ఫాదర్. ఇక్కడ ఆషియమ్మ అంటే కలాం యొక్క మదర్ పేరు ఆషియమ్మ. షీ వాజ్ అన్ ఐడియల్ పార్ట్నర్. అంటే ఐడియల్ పార్ట్నర్ అంటే అర్థం ఏంటి? మనం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ఐడియల్ పార్ట్నర్ అంటే కలాం ఫాదర్ అయినటువంటి జైనులబ్దీన్ని అన్ని రకాలుగా అర్థం చేసుకుంటూ, తనకి తోడు నీడగా ఉంటూ, తన కాలిలో ముళ్ళులా కాకుండా తను ఎంతో అణిగి మెనిగి ఉంటూ, అవసరమైతే సలహాలను ఇస్తూ, కలిసిమెలిసి హ్యాపీగా వెళ్ళిపోతూ ఉండే వాళ్ళనే మనకు ఏమంటే ఐడియల్ పార్ట్నర్స్ అంటాం. ఓకే. సో షీ వాజ్ ఎ జెంటిల్, చాలా అంటే చాలా మంచి ఆమె, చాలా కైండ్. ఓకే. షీ వాజ్ ఎ జెంటిల్, ప్రాగ్మెటిక్ అండ్ పయస్ ఉమెన్. ప్రాగ్మెటిక్ అండ్ పయస్ ఉమెన్. సో ఇక్కడ ఆమె చాలా అంటే చాలా జెంటిల్ ఉమెన్, దయ కలది, దయా జాలి కలిగిన ఆమె. ప్లస్ ఆమె అంటే ప్రాగ్మెటిక్ అండ్ పయస్ ఉమెన్. చాలా అంటే భక్తి, పయస్ అంటే నీతి నియమాలు ఉన్న వాళ్ళు పయస్ అంటాం, పయస్ ఉమెన్. షీ వర్క్డ్ హార్డ్, ఆమె చాలా కష్టపడింది. స్పెంట్ లిటిల్ అండ్ సర్వ్డ్ గెస్ట్ పేషెంట్లీ, తక్కువ ఖర్చు పెడుతూ, అలాగే ఇంటికొచ్చిన గెస్ట్లందరినీ కూడా సాదరంగా ఎంతో ఓర్పుతో సహనంతో రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తూ ఉండేది. హెర్ ప్రెజెన్స్ వాజ్ కంఫర్టింగ్ అండ్ సూతింగ్. ఆమె ఎక్కడుంటే ఎక్కడ చాలా కంఫర్ట్గా ఉంటుంది,
సూతింగ్ అంటే మనసుకు ఆహ్లాదపరిచేటట్టు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడండి, అబ్దుల్ కలాం తన మదర్ కోసం ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడు. కలాం లెర్న్డ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హిజ్ మదర్. మరి అబ్దుల్ కలాం గారు తన మదర్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడంట. హీ లెర్న్డ్ ద వాల్యూస్ ఆఫ్ డివోషన్. అంటే భక్తిగా ఉండడం యొక్క వచ్చే విలువ ఏంటి, అంటే భక్తిగా ఉంటే మనకేం వస్తుంది, అంటే భక్తిగా ఎలా ఉండాలి, అండ్ సెల్ఫ్లెస్నెస్, స్వార్థం లేకుండా ఉండడం కూడా నేర్చుకున్నాడు. అండ్ పైటీ అంటే గౌరవ మర్యాదలతో ఉండడం కూడా నేర్చుకున్నాడు. హీ ఆల్సో అండర్స్టూడ్ దట్ కమిట్మెంట్ టు వన్స్ జాబ్ ఈజ్ ఇంపార్టెంట్. సో యూ ఆల్సో అండర్స్టూడ్ దట్ ది కమిట్మెంట్ టు వన్స్ జాబ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకోటి కూడా అర్థం చేసుకోండి. ఏం అర్థం చేసుకుంటే, నేను ఏదైతే ఉద్యోగం చేస్తున్నానో, నేను ఏదైతే పని చేస్తున్నానో అది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరమైనది, చాలా ముఖ్యమైనది అనేది కూడా అబ్దుల్ కలాం అర్థం చేసుకుంటూ ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా తన మదర్ దగ్గర నుంచే నేర్చుకున్నాడు. కలాం వాజ్ ఇండీడ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఆసియమ్మ యాజ్ హీజ్ మదర్. నిజం చెప్పాలంటే కలాం ఆసియమ్మని తన తల్లిగా తనకు రావడం, మరి ఆసియమ్మ యొక్క కొడుగ్గా అబ్దుల్ కలాం ఉండడం అనేది చాలా కలాం చేసుకున్న అదృష్టంగా మనం చెప్పవచ్చు అనమాట. ఓకే, సరే, అది మన యొక్క అబౌట్ ద లెసన్. సో మనకు లెసన్ అనేది అర్థమైంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏంటంటే ద టెక్స్ట్, మరి ఆ లెసన్ ఏంటి, ఏ విధంగా రాసుకొచ్చాడు అనేది చూద్దాం. ఓకే, రైట్. సో ద టెక్స్ట్, మెనీ ఇయర్స్ ఎగో, అంటే చాలా సంవత్సరాల క్రితం, ఐ రోట్ ఏ పోయం కాల్డ్ మై మదర్. నేను మై మదర్ అనే ఒక పోయం రాశాను, ఒక పద్యాన్ని రాశాను. విచ్ బిగేన్ విత్ దీస్ లైన్స్. మరి ఆ యొక్క పోయం అనేది ఈ లైన్స్తో మొదలవుతుంది. ఆ లైన్స్ ఏంటి అంటే, సీ వేవ్స్, గోల్డెన్ శాండ్, పిల్గ్రిమ్స్ ఫెయిత్. ఏ విధంగా స్టార్ట్ అయింది? సీ వేవ్స్, గోల్డెన్ శాండ్, పిల్గ్రిమ్స్ ఫెయిత్ అనేది అంతా మొదలయ్యి, రామేశ్వరం మాస్క్ స్ట్రీట్ ఆల్ మర్జ్ ఇంటూ వన్ మై మదర్. రామేశ్వరం మాస్క్ స్ట్రీట్ ఆల్ మర్జ్ ఇంటూ వన్ మై మదర్. అంటే ఇక్కడ సీ వేవ్స్, గోల్డెన్ శాండ్, పిల్గ్రిమ్స్ ఫెయిత్ అనేవి ఏంటంటే ఇట్ డిఫైన్స్ రామేశ్వరం. అంటే రామేశ్వరాన్ని, అంటే తన యొక్క పుట్టిన ఊరిని చాలా చక్కగా సింపుల్గా మనకు చెప్తూ ఉన్నాడు. ఎలా చెప్తున్నాడంట? సీ వేవ్స్, సముద్ర యొక్క అలలు, గోల్డెన్ శాండ్, బంగారు ఇసుక, అండ్ పిల్గ్రిమ్స్ ఫెయిత్ అంటే తీర్థయాత్రలకు వచ్చే వాళ్ళ యొక్క విశ్వాసం, నమ్మకం, ఎన్నింటికీ ప్రతీక రామేశ్వరం. ఇంకేం చెప్తున్నాడు? రామేశ్వరం మాస్క్ స్ట్రీట్ ఆల్ మర్జ్ ఇంటూ వన్. ఈ మాస్క్ స్ట్రీట్లో ఇవన్నీ ఒకటిగా కలిసిపోతాయి. ఎందులో కలిసిపోతాయంట? మై మదర్. అంటే అమ్మ ఒక జ్ఞాపకం, అమ్మ ఒక జ్ఞాపకం. మరి రామేశ్వరం మాస్క్ స్ట్రీట్లో మా అమ్మ ఉండేది, ఆ మాస్క్ స్ట్రీట్ ఎంత అందంగా ఉండేదనేది తన రాసిన మై మదర్ అనే పోయంలో మొట్టమొదటిసారిగా రాసుకున్న లైన్స్లో అంత మీనింగ్ అనేది ఉందన్నమాట. చూసారా? తన ఊరిని, తను పెంచిన తల్లిని ఎంత చక్కగా సింపుల్గా అందరికి అర్థమయ్యే రీతిలో అత్యున్నత స్థాయిలో వివరించడం అనేది మన అబ్దుల్ కలాం గారికి చెల్లిందని చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, మై గ్రోయింగ్ అప్ ఇయర్స్. అంటే నేను పెరుగుతున్న సంవత్సరాలలో, అంటే ఆ రోజుల్లో, విచ్ ఐ నవ్ రిమెంబర్ విత్ సచ్ నోస్టాల్జియా. ఇక్కడ నోస్టాల్జియా అంటే అర్థం ఏంటంటే థింకింగ్ అబౌట్ ద ఓల్డెన్ డేస్. అది హ్యాపీ మూమెంట్ అయినా కానీ, బాధాకరమైన మూమెంట్ అయినా కానీ దాన్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాం అన్నమాట కొన్నిసార్లు. సో మై గ్రోయింగ్ అప్ ఇయర్స్ అంటే నేను పెరుగుతున్న ఆ సంవత్సరాలలో అవి గుర్తు తెచ్చుకుంటున్నాడు అబ్దుల్ కలాం. ఆర్ సఫ్యూజ్డ్ విత్ ద మెమరీ ఆఫ్ రామేశ్వరం. సఫ్యూజ్డ్ అంటే ఫిల్డ్. సఫ్యూజ్డ్ అంటే అర్థం ఏంటి? ఫిల్డ్. ఫిల్డ్ విత్ ద మెమరీ ఆఫ్ రామేశ్వరం. అంటే నా మెమరీస్ అన్నీ కూడా రామేశ్వరం అనే ఊరితోటి నిండిపోయి ఉన్నాయి. అండ్ ద టూ పీపుల్ హూ ఆర్ ద సెంటర్ ఆఫ్ మై వరల్డ్ దెన్, మై ఫాదర్
అండ్ మై మదర్. నేను పెరుగుతున్న వయసులో మరి ఆ రోజుల్లో నేను ఎక్కువగా నా యొక్క సెంటర్ స్థానాన్ని నా ఆలోచనలో కానీ నా చేతుల్లో కానీ లేకపోతే నేను చేసే ప్రతి పనిలో కానీ ఎక్కువగా ముఖ్య భాగాన్ని ఇచ్చింది ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులకే. వాళ్ళెవరంటే మా అమ్మ మా నాన్న. అవర్స్ వాజ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మాది ఒక మిడిల్ క్లాస్, ఒక నార్మల్ ఫ్యామిలీ. మై ఫాదర్ హ్యాడ్ ఈజ్ ఓన్ స్మాల్ బిజినెస్ బిసైడ్స్ బీయింగ్ ద ఇమామ్ ఆఫ్ ద మాస్క్. సో మా ఫాదర్కి హ్యాడ్ ఈజ్ ఓన్ స్మాల్ బిజినెస్, మా ఫాదర్ ఒక చిన్న బిజినెస్ ఉంది. దాంతోపాటు బిసైడ్స్ బీయింగ్ ద ఇమామ్ ఆఫ్ ద మాస్క్. ఇమామ్ అంటే ప్రీస్ట్ అనమాట. ఇమామ్ ఆఫ్ ద మాస్క్, ఆ మాస్క్లో తను ఒక ప్రీస్ట్గా ఉండేవాడు. మై మదర్ ఆషియమ్మ కేమ్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ. మా మదర్ ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిందంటే వన్ ఆఫ్ హూమ్ హ్యాడ్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ బీన్ గివెన్ ద టైటిల్ ఆఫ్ బహదూర్ బై ద బ్రిటిష్. బహదూర్ అంటే వెల్ ఫ్యామిలీ, బ్రిటిషర్స్ చేత మంచి ఫ్యామిలీ అనుకున్నటువంటి అటువంటి ఫ్యామిలీలోంచి వచ్చింది మా అమ్మ ఆషియమ్మ. వాళ్ళ మదర్ ఫాదర్ కోసం ఎంత చక్కగా చెప్పాడండి. నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్. మై మదర్ వాజ్ ఎ జెంటిల్. మై మదర్ చాలా జెంటిల్, కైండ్ హార్టెడ్, డౌన్ టు ఎర్త్, చాలా డౌన్ టు ఎర్త్ ఉమెన్, పయస్ ఉమెన్, చాలా పయస్ అంటే భక్తి కలిగిన ఒక మహిళ అని చెప్తూ ఉన్నాడు. షీ వాజ్ ఎ డివోట్ ముస్లిం. అంటే ముస్లిం మతాన్ని బాగా ఇష్టపడే ఒక లేడీ. లైక్ మై ఫాదర్, సేమ్ మా తండ్రిలాగే. అండ్ వెన్ ఐ థింక్ ఆఫ్ హెర్ ఐ కెనాట్ బట్ రిమెంబర్ హెర్ సేయింగ్ నమాజ్ 5 times a day, bending and praying, the look on her face one of extreme devotion and peacefulness. నేను ఎప్పుడైతే మా అమ్మను గుర్తుపెట్టుకుంటూ ఉంటానో, ఎప్పుడైతే మా అమ్మ నా మెమరీలోకి వస్తుందో అప్పుడు నేనేం గుర్తుపెట్టుకుంటానంటే నమాజు రోజుకి 5 సార్లు చేస్తుంది. అలాగే బెండింగ్ అండ్ ప్రేయింగ్, వంగుతూ మరి ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది. ద లుక్ ఆన్ హర్ ఫేస్ వన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ డివోషన్ అండ్ పీస్ఫుల్నెస్. ఎప్పుడైతే ఆమె ఫేస్ చూడగానే చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా తన ఫేస్ నాకు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. షీ హ్యాడ్ ఎ లార్జ్ ఫ్యామిలీ టు లుక్ ఆఫ్టర్ అండ్ దట్ వాజ్ వేర్ మోస్ట్ ఆఫ్ హర్ ఎనర్జీ వెంట్. సో ఆమె చాలా పెద్ద కుటుంబం ఉంది, ఆ పెద్ద కుటుంబాన్ని ఆమె చూసుకోవాలి, అక్కడే ఆమె యొక్క ఎనర్జీ అంతా కూడా స్పెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అవర్ ఫ్యామిలీ కన్సిస్టెడ్ ఆఫ్ మై సిబ్లింగ్స్ అండ్ ఐ. అంటే మా ఫ్యామిలీలో మా సిబ్లింగ్స్ అంటే అన్న తమ్ములు అక్క చెల్లెలతో పాటు నేను, యాజ్ వెల్ యాజ్ అవర్ రిలేటివ్స్ అంటే మా కుటుంబంలో ఉన్న అన్న తమ్ములు అక్క చెల్లెలే కాకుండా అవర్ రిలేటివ్స్ మా బంధుమిత్రులు, లైక్ మై గ్రాండ్ పేరెంట్స్ అండ్ మై అంకుల్స్, ఆల్ ఆఫ్ హూమ్ లివ్డ్ ఇన్ ద సేమ్ హౌస్. అది దాని అర్థం. అంటే మా ఇంటిలో ఎంతమంది ఉంటారు అని చెప్పడానికి చెప్పిన ఒక పారాగ్రాఫ్ అన్నమాట ఇది. ప్రొవైడింగ్ ఫర్ ఎవ్రీ వన్ వాజ్ ఆల్వేజ్ ఎ స్ట్రెచ్ టు ద రిసోర్సెస్. అంటే అర్థం ఏంటంటే రిసోర్సెస్ ఆర్ వెరీ లెస్. అంటే కావాల్సిన సదుపాయాలు, లేకపోతే వాళ్ళందరినీ మరి భోజనం పెట్టాలి, లేకపోతే అందరికీ ఒక్క పూట పెడితే సరిపోదు కదా, 3 పూట్ల భోజనం పెట్టాలి, కొంత 4 పూట్ల భోజనం పెట్టాలి. మరి అవన్నీ వాళ్ళందరికీ పెట్టాలంటే రిసోర్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ ఆథర్ అంటే అబ్దుల్ కలాం దాన్ని చెప్పడానికి ఏ స్ట్రెచ్ ఆన్ ద రిసోర్సెస్ అనేది వాడాడు అనమాట. ఓకే, ఇట్ వాజ్ నాట్ ఏ టైమ్ ఆఫ్ ప్లెంటీ ఫర్ ఎనీవన్. సో ఆ టైంలో ఎవరికి కూడా అంత ఎక్కువ ఆస్తులు ఉండేవి కాదు, ఎస్పెషల్ అబ్దుల్ కలాం వాళ్ళ ఫ్యామిలీ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎట్ లీస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ అస్, మా దగ్గర కూడా అంత ఎక్కువ ఉండేది కాదు. వీ హ్యాడ్ గుడ్ స్టడీ ఇన్కమ్ ఫ్రమ్ మై ఫాదర్స్ బిజినెస్. ఓకే, మా ఫాదర్ బిజినెస్ నుంచి కొంచెం ఇన్కమ్ అయితే వస్తుంది. ఓకేనా, కొంచెం ఇన్కమ్ అయితే వస్తుంది. ఈజ్ కోకోనట్ గ్రోవ్స్ అంటే కొబ్బరి తోట. అండ్ ఫెర్రీ అంటే బోట్ బిజినెస్ అన్నమాట, బట్ దట్ జస్ట్ అబౌట్ కవర్డ్ అవర్ ఎక్స్పెన్సెస్. అంటే ఎంత చేసినా కానీ మా యొక్క ఖర్చులు అనేవి కవర్ చేస్తూ ఉండేవి. అండ్ దెర్ వాజ్ నెవర్ ఎనీ క్వశ్చన్ అబౌట్ ఇండల్జింగ్ ఇన్ లగ్జరీస్. అంటే ఎప్పుడు లగ్జరీస్గా ఉండాలి, లగ్జీరియస్గా బతకాలి, లగ్జీరియస్గా తినాలి, లేకపోతే లగ్జరీయస్గా జీవించాలి అనే ఆలోచన ఎప్పుడూ లేదు. వాళ్ళందరూ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయి ఒక ఫ్యామిలీ, మీకు అర్థమవుతుంది కదా. సో అలాంటి ఫ్యామిలీ కోసం మనకి ఇక్కడ 3rd పారాగ్రాఫ్లో చెప్పడం జరిగింది.
రైట్, ఇప్పుడు మన 4th పారా చూద్దాం. ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్, మరి అటువంటి పరిసరాల్లో మై మదర్ రిమైండ్ ద ఐడియల్ పార్ట్నర్ ఫర్ మై ఫాదర్. అలాంటి పరిస్థితుల్లో కూడా నా తల్లి మా ఫాదర్కి, జైనులబ్దీన్కి ఒక ఐడియల్ పార్ట్నర్గానే ఉంది తప్ప నేను ఎందుకు పోషించాలి, ఎందుకు చేయాలి, అసలు ఎందుకు సేవ చేయాలని ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయలేదు. ఎప్పుడు కూడా తన ఫాదర్కి నో అనేది ఎప్పుడు కూడా చెప్పలేదు. షీ సేవ్డ్ అండర్స్టూడ్ ఫ్రుగాలిటీ. ఫ్రుగాలిటీ అంటే అర్థం ఏంటంటే తక్కువలో సరిపెట్టడం, ఉన్న దాంట్లో సరిపెట్టడం. అంటే నాకు అది లేదు ఇది లేదు అని అనకుండా తనకి ఏదైతే ఉందో, తన దగ్గర ఏదైతే అంటే ఫ్యామిలీ పరంగా ఉందో దాంతో సరిపెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. యట్ దెర్ వాజ్ నెవర్ ఎ ట్రేస్ ఆఫ్ ఇరిటేషన్ ఆర్ యాంగర్ ఇన్ ఎర్ అబౌట్ ద వే వీ లివ్డ్. మరి ఆ ముఖంలో చిన్న కోపం కానీ, లేకపోతే చిన్న ఇరిటేషన్, ఆ బాధాకరమైన ఫీలింగ్ కానీ, లేకపోతే అటువంటిది ఆమె ముఖంలో ఎప్పుడూ కనబడలేదంట. ఆల్మోస్ట్ డైలీ, అంటే ప్రతిరోజు, నాట్ ఓన్లీ వర్ మెనీ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫెడ్ అండ్ లుక్డ్ ఆఫ్టర్ సాటిస్ఫాక్టర్లీ, బట్ ఆల్సో యూజువల్లీ హ్యాడ్ umpteen people drop by who would be asked to stay back and eat with us. అంటే మా ఇంటిలో, ఇంకా చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు. సో మా ఇంటిలో ఉన్న కుటుంబస్తులు మాత్రమే తినకుండా, వీళ్ళ మాత్రమే కాకుండా, అండ్ లుక్డ్ ఆఫ్టర్ సాటిస్ఫాక్టర్లీ, అందరిని కూడా చాలా సమృద్ధిగా చక్కగా చూస్తూ, బట్ ఆల్సో యూజువల్లీ హ్యాడ్ umpteen పీపుల్, UMPTEEN, umpteen అంటే మెనీ, umpteen అంటే అర్థం ఏంటి మెనీ పీపుల్ డ్రాప్ బై అంటే అందరూ కూడా వస్తూ ఉండేవారు మా ఇంటికి. హూ వుడ్ బి ఆస్క్ టు స్టే బ్యాక్ అండ్ ఈట్ విత్ అస్. అంటే ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళందరినీ కూడా ఉండి భోజనం చేసి వెళ్ళమని చెప్పేది ఆశయమ్మ. చూసారా ఎంత గొప్ప వ్యక్తో. నౌ దట్ ఐ థింక్ అబౌట్ ఇట్, ఇప్పుడు అది ఆలోచిస్తూ ఉంటే ఐ ఫీల్ దట్ షీ కుక్డ్ అండ్ సర్వ్డ్ ఫర్ యాజ్ మనీ. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆమె ఎంతమందికి వండి పెట్టేదో. ఇఫ్ నాట్ మోర్ అంటే ఎక్కువగా చెప్పడం కాకపోతే, గెస్ట్ యాజ్ దెర్ వర్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ హోల్డ్. అంటే ఇంట్లో ఎంతమంది అయితే ఉండేవారో అంతమంది గెస్ట్లు వచ్చేవారంట. చూసారా, అసలు ఇంట్లో వేలే చాలామంది పిల్లలు, మళ్ళీ ఇంట్లో అంకులు, గ్రాండ్ పేరెంట్స్ చాలామంది ఉన్నారు, దాంతోపాటు గెస్ట్లు కూడా అంతేమంది వచ్చేవారంట. ఆమెకి అంత ఒప్పుకుండాలి అంతమంది వండి పెట్టడానికి. యట్ అయినా కానీ దిస్ వాజ్ యాక్సెప్టెడ్ యాజ్ నార్మల్. ఆమె దీన్ని ఒక నార్మల్గా స్వీకరించేదనమాట. అండ్ నో వన్ రియల్లీ రిమార్క్డ్ ఆన్ ఇట్ ఆర్ థాట్ మచ్ అబౌట్ ఇట్. ఎవరు కూడా దీనికోసం పెద్ద ఆలోచించేవారే కాదు, అలాగే ఎవరు కూడా రిమార్క్ చేసేవారు కాదు. అంటే ఆమె అంత చక్కగా కుటుంబంతో పాటు ఇంటికి వచ్చిన గెస్టుల్ని వాళ్ళందరూ కూడా వాళ్ళు చక్కగా చూసుకుంటూ, ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా, ఎవరితో నెగిటివ్ ఫీలింగ్ లేకుండా చక్కగా అందరినీ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేది మరి అబ్దుల్ కలాం యొక్క తల్లి ఆశయమ్మ. సచ్ వాజ్ ద ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ హాస్పిటాలిటీ వన్స్ అపాన్ ఎ టైమ్. మరి ఆ రోజుల్లో అతిథి మర్యాద లేకపోతే అతిథి దేవోభవ అనేది ఆ రోజుల్లో అంత అద్భుతంగా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు మీరే అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 5th పారాగ్రాఫ్. మైన్ వాజ్ హ్యాపీ సెక్యూర్ చైల్డ్హుడ్. నిజం చెప్పాలంటే నా చిన్నతనం అనేది చాలా సంతోషంగా, సెక్యూర్ అంటే నాకు కావాల్సినవన్నీ ఇచ్చేవారనమాట. అలాంటి ఒక మంచి చైల్డ్హుడ్, బాగానే పెరిగాను నేను. వన్ ఆఫ్ మై ఎర్లియెస్ట్ మెమరీస్ ఈజ్, నాకున్న జ్ఞాపకాల్లో బాగా పాత జ్ఞాపకం, నా చిన్నప్పుడు జ్ఞాపకం గుర్తెచ్చుకుంటే, ఆఫ్ ఈటింగ్ విత్ మై మదర్ సిట్టింగ్ ఆన్ ద కిచెన్ ఫ్లోర్లో కూర్చొని మా మదర్తో కలిసి తినడం అనే ఒక మెమరీ నాకు బాగా ఇష్టం. వి ఏట్ ఆఫ్ బనానా లీవ్స్, బనానా తొక్కలు కూడా తినేవాళ్ళం. రైస్ తినేవాళ్ళం. అరోమేటిక్ సాంబార్, అరోమేటిక్ అంటే మంచి వాసన, ఆరోమేటిక్ అంటాం, మంచి వాసన ఇచ్చే సాంబార్. హోమ్ మేడ్ పికిల్స్, ఇంట్లో చేసుకున్నటువంటి పచ్చళ్ళు. అండ్ కోకోనట్ చట్నీ కూడా ఉండేది. వర్ ద స్టేపుల్ ఫుడ్స్, STAPLE, స్టేపుల్ అంటే డైలీ ఫుడ్స్ అనమాట. ఇవన్నీ ఇంట్లో ఎప్పుడు చక్కగా లభ్యమవుతూ ఉండేవి. హెర్ కుకింగ్ వాజ్ డిసెప్టివ్లీ సింపుల్. డిసెప్టివ్లీ అంటే వెరీ సింపుల్, ఎట్ టేస్టీ, చాలా
చక్కగా ఉండేవన్నమాట. డిసెప్టివ్లీ సింపుల్ అండ్ టిల్ టుడే, ఈరోజు కూడా ఐ హ్యావ్ నాట్ ఈటెన్ సాంబార్ దట్ బ్యాలెన్సెస్ ద టార్ట్ అండ్ ద స్పైసీ. అంటే ఈరోజు కూడా నేను అలాంటి సాంబార్ని, టార్ట్ అంటే పులుపు అండ్ స్పైసీ అంటే కారం, టేస్ట్ యాజ్ డెలికేట్లీ యాజ్ హెర్స్ డిడ్. ఆమె చేసినంత అద్భుతంగా సాంబార్ అంటే పులుపు ఉంటుంది, కారం ఉంటుంది, అంత బ్యాలెన్స్డ్గా చేసే సాంబార్ ఇప్పటి వరకు నేను టేస్ట్ చేయలేదు అని అబ్దుల్ కలాం గర్వంగా చెప్తున్నాడు తన మదర్ చేసిన యొక్క సాంబార్ కోసం. ఇట్ ఈజ్ అగైన్ ఇన్ కనెక్షన్ విత్ ద ఫుడ్ దాట్ ఎనదర్ ఎనెక్డోట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ కమ్స్ టు మీ. మరి ఇంకా క్లియర్గా మాట్లాడాలనుకుంటే నాకు వేరే ఎనెక్డోట్ అంటే జ్ఞాపకం, వేరే జ్ఞాపకం కూడా గుర్తొస్తూ ఉంటుంది నాకు. ఓకే, నెక్స్ట్ 6th paragraph. డ్యూరింగ్ ద వరల్డ్ వార్ 2 years, అంటే ఆ రోజుల్లో, అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి ఆ రోజుల్లో ఫుడ్ వాజ్ బీయింగ్ రేషన్ అంటే కొంచెం, అండ్ దెర్ వాజ్ ఎ జనరల్ షార్టేజ్ ఆఫ్ నియర్లీ ఎవ్రీథింగ్. అంటే ఆ రోజుల్లో ఏమైందంటే ఆ రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో ఫుడ్ అనేది చాలా తక్కువగా దొరికేది. అంటే రేషన్ అంటే కావాల్సిన సరుకులు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువగా దొరికేవి అనమాట. మై మదర్ అండ్ గ్రాండ్ మదర్ డిడ్ దర్ బెస్ట్ టు టైడ్ ఓవర్ దోస్ డేస్. టైడ్ ఓవర్ అంటే సరిపెట్టుకోవడం. టైడ్ ఓవర్ అంటే అర్థం ఏంటి? సరిపెట్టుకోవడం. సో అక్కడ మా మదర్ లేకపోతే మా గ్రాండ్ మదర్, అమ్మమ్మ ఇద్దరు కూడా ఏంటి ఉన్నదాంతో సరిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. స్ట్రెచింగ్ ద సప్లైస్ యాజ్ మచ్ యాజ్ దే కుడ్, కటింగ్ అవుట్ ఎనీ వేస్టేజ్. అంటే ఆ ఎంతవరకు వాళ్ళకి కావాలో అంతవరకు దాన్ని యూజ్ చేసి వేస్టేజ్ అంతా కూడా కట్ చేస్తూ ఉండేవారు అనమాట. ఆఫెన్ రెడ్యూసింగ్ ద పోర్షన్స్ ఆన్ దేర్ ప్లేట్స్ సో దట్ చిల్డ్రన్ హ్యాడ్ ఇనఫ్ టు ఈట్. అబ్బా, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ మదర్ కానీ లేకపోతే అమ్మమ్మ కానీ వాళ్ళ ప్లేట్లో ఉండే పోర్షన్ తగ్గించుకుంటూ ఉండేవారు. అంటే వాళ్ళు తినే అమౌంట్ని వాళ్ళు తగ్గించుకుంటూ ఉండేవారు అనమాట. ఎందుకు తగ్గించుకునేవారంటే ఇంట్లో ఉన్న పిల్లలకి సరిపోవాలి కదా, వాళ్ళ పిల్లలకి సరిపోవాలి కదా అనే ఒక ఉద్దేశంతో అందరూ వాళ్ళ మదర్ కానీ లేకపోతే అమ్మమ్మ కానీ తగ్గించుకుంటూ ఉండేవారు. ఆఫెన్ రెడ్యూస్ ద పోర్షన్స్ ఆన్ దేర్ ప్లేట్ సో దట్ ద చిల్డ్రన్ హ్యాడ్ ఎనఫ్ టు ఈట్. వన్ డే ఒకరోజు ఏమైందంటే మై మదర్ హ్యాడ్ మేడ్ చపాతీస్ ఇన్స్టెడ్ ఆఫ్ రైస్కి బదులుగా చపాతీలు చేసింది. ఐ సాట్ ఎట్ మై ప్లేస్ ఆన్ ద ఫ్లోర్, నేను నేల మీద కూర్చున్నాను. అండ్ ఏట్ విత్ రిలీష్ యాజ్ షీ రోల్డ్ అవుట్ వన్ ఫ్రెష్ చపాతీ ఆఫ్టర్ అనదర్. రిలీష్ అంటే ఎంజాయ్ అనమాట. ఆమె చపాతీలు చేస్తే మా మదర్ చపాతీలు నాకు రౌండ్ అప్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె నాకు ఒకటి ఇస్తూ ఉండేది. నేను ఎంజాయ్ చేస్తూ తినేవాడిని అన్నమాట, హ్యాపీగా తింటూ ఉండేవాడిని. ఓకే, ద కెప్ట్ కమింగ్ అండ్ కెప్ట్ ఈటింగ్. అవి వస్తూనే ఉండేవి, నేను తింటూనే ఉండేవాడిని. ఐ వాజ్ ఎ హంగ్రీ లిటిల్ బాయ్ ఆఫ్టర్ ఆల్. అప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది, నేను బాగా తినేసాను అనమాట. వెన్ ఐ హ్యాడ్ ఫైనల్లీ హ్యాడ్ మై ఫిల్, అంటే ఫిల్ అంటే ఎప్పుడైతే కడుపు నిండిపోయిందో, ఐ పిక్డ్ అప్ మై బనానా లీఫ్ ప్లేట్ అండ్ వాక్డ్ అవే టు వాష్ అప్. సో నా బనానా లీఫ్ ప్లేట్ అంటే నా ప్లేట్ బనానా షేప్లో ఉంటుంది అనమాట. అలాంటి ప్లేట్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయి నేను కడుక్కున్నాను. లేటర్ దట్ నైట్, మరి ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే మై ఎల్డర్ బ్రదర్ టుక్ మీ అసైడ్ అండ్ స్కోల్డెడ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం. మా ఎల్డర్ అంటే పెద్దన్నయ్య. సో పెద్దన్నయ్య వచ్చి నా దగ్గరికి వచ్చి పక్కకి తీసుకెళ్ళి బాగా తిట్టాడు, నన్ను బాగా అంటే బాగా తిట్టాడు. ఏం తిట్టాడంటే, హౌ కుడ్ యూ బీ సో బ్లైండ్ అబ్దుల్, నువ్వు అంత గుడ్డివాడికి ఎలా తయారయ్యావు, నీకేం కనబడట్లేదా అని అన్నాడు. హీ స్టార్టెడ్, ఆ విధంగా స్టార్ట్ చేశాడు. ఎట్ ఫస్ట్ ఐ హ్యాడ్ నో ఐడియా వై ఐ వాజ్ బీయింగ్ పుల్డ్ అప్. సో ఫస్ట్ నాకేం అర్థం కాలేదు, ఎందుకు నన్ను మా అన్నయ్య తిడుతూ ఉన్నాడు, ఎందుకు మా అన్నయ్య నన్ను ఇప్పుడు ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నాడు, ఎప్పుడు తిట్టలేదే అనేది నాకేం అర్థం కాలేదు. ఐ స్టార్టెడ్ అన్కంప్రహెండింగ్లీ ఎట్ హిమ్. అన్కంప్రహెండింగ్లీ అంటే వితౌట్ అండర్స్టాండింగ్, ఏం అర్థం చేసుకోలేకపోవడం వలన. దెన్ ఈ సాఫ్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్. అప్పుడు ఆయన కొంచెం సైలెంట్ అయిపోయి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట, ఏ విధంగా ఏం జరిగిందనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. డిడ్ యూ నాట్ నోటీస్ దట్ దెర్ వాజ్ జస్ట్ ఎనఫ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఈట్ 2 or 3 చపాతీస్ ఈచ్. అంటే నువ్వు గమనించలేదా, నువ్వు తినేటప్పుడు అందరికీ ప్రతి ఒక్కరు కూడా 2-3 చపాతీలు మాత్రం వస్తున్నాయి, అది నువ్వు గమనించలేదా అని అబ్దుల్ కలాంను వాళ్ళ ఎల్డర్ బ్రదర్ అడుగుతాడు. అడిగితే అమ్మ విల్ నెవర్ సే నో టు యూ. అమ్మ నీకు ఎప్పుడు నో చెప్పలేదు. ఓకే, నిజం, అమ్మ నీకు ఎప్పుడు నో చెప్పలేదు. బట్ బికాజ్ యూ కెప్ట్ ఈటింగ్, నువ్వు తింటూనే ఉన్నావు కాబట్టి షీ కెప్ట్ సర్వింగ్ యూ, ఆమె నీకు సర్వ్ చేస్తూనే ఉంది.
అండ్ టు నైట్ షీ విల్ గో హంగ్రీ. కానీ ఈరోజు అమ్మ ఆకలితో పడుకుంటుంది. బికాస్ నౌ దేర్ ఈజ్ నథింగ్ లెఫ్ట్ ఫర్ హెర్ టు ఈట్. ఎందుకంటే మరి ఆమె తినడానికి ఏమీ లేదు. కాబట్టి అమ్మ ఈరోజు ఆకలితోనే పడుకుంటుందని చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్తాడు. అది సన్నగా అమ్మ కోసం ఎప్పుడు గుర్తు తెచ్చుకున్నప్పుడు అబ్దుల్ కలాంకి గుర్తొచ్చే ఒక ఎనెక్డోట్, ఒక జ్ఞాపకం. మోస్ట్లీ అమ్మాలందరూ కూడా అంతే ఉంటారేమో కదా చాలామంది. ద మూమెంట్ ఆఫ్ షేమ్ ఆఫ్ హార్ట్ బ్రేక్ ఫర్ మై బిలవ్డ్ మదర్ హూ లుక్డ్ ఫ్రెయిల్. అంటే ఆ టైంలో నాకు చాలా షేమ్గా ఫీల్ అయ్యాను. అండ్ హార్ట్ బ్రేక్ ఫర్ మై బిలవ్డ్ మదర్, నేను నా ప్రియమైన అమ్మ కోసం చాలా బాధపడ్డాను. అండ్ హూ లుక్డ్ ఫ్రెయిల్, మా మదర్ చాలా ఫ్రెయిల్ అంటే వీక్ అనమాట, చాలా వీక్గా ఉంది. యట్ వాజ్ ద టఫెస్ట్ ఉమెన్ ఐ న్యూ బ్రోక్ మై హార్ట్. అంటే చాలా వీక్గా ఉంటుంది కానీ చాలా టఫెస్ట్ ఉమెన్ అనమాట. సో ఐ బ్రోక్ మై హార్ట్ ఫర్ మై మదర్. చాలా అంటే చాలా బాధపడిపోయాను ఆ రోజు. ఐ క్రైడ్ టు మై సెల్ఫ్, నాకు నేను బాధ ఏడ్చాను. టూ మార్టిఫైడ్ టు షో మై ఫేస్ టు ఎనీవన్. మార్టిఫైడ్ అంటే ఫీలింగ్ అషేమ్డ్. మార్టిఫైడ్ అంటే ఫీలింగ్ అషేమ్డ్. నా ఫేస్ని ఎవరికి చూపించలేక సిగ్గుపడుతుంది. అంటే నా ఫేస్ చూపించడానికి సిగ్గుపడ్డానని చెప్పడం అనమాట. టూ మార్టిఫైడ్ టు షో మై ఫేస్ టు ఎనీవన్. నా ఫేస్ని, నా ముఖాన్ని ఎవరికి చూపించాలని ఇష్టపడలేదు. అండ్ ఇట్ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ దట్ ఐ కుడ్ బ్రింగ్ మై సెల్ఫ్ టు లుక్ హెర్ ఇన్ ద ఫేస్ అగైన్. కొన్ని రోజుల తర్వాత మాత్రమే నేను మళ్ళీ మా అమ్మ ముఖంలోకి నేను చూడగలిగాను. వాట్ ఏ లెసన్ దట్ వాజ్ ఫర్ మీ టు నెవర్ ఫర్గెట్ ద నీడ్స్ ఆఫ్ దోస్ అరౌండ్ మీ. నాకు అప్పుడు నేను ఒక మంచి పాఠం నేర్చుకున్నాను. ఆ పాఠం ఏంటంటే నేను ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ నా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళ యొక్క అవసరాలు తీరాలి, వాళ్ళ అవసరాలు కూడా ఇంపార్టెంటే అని నేను నేర్చుకున్నాను ఆ రోజు. హెర్ లవ్ డ్రవ్ హెర్ టు షేర్ హెర్ ఫుడ్ విత్ మీ వితౌట్ ఏ సెకండ్ థాట్. ఆమెకి నా మీదున్న ప్రేమ చేత అలా పెడుతూనే ఉంది. ఐ కెప్ట్ ఈటింగ్, షీ కెప్ట్ గివింగ్ టు మీ. ఓకేనా, సెకండ్ థాట్ లేకుండా నాకు అలా ఇస్తూనే ఉంది. అండ్ ఆఫ్టర్ మై బ్రదర్ షోడ్ మీ ద ట్రూత్, ఎప్పుడైతే మా బ్రదర్ నాకు నిజం చెప్పాడో, ఐ కుడ్ నెవర్ అగైన్ ఈట్ వితౌట్ మేకింగ్ షూర్ దెర్ వాజ్ ఎనఫ్ టు గో అరౌండ్, ఎస్పెషల్లీ ఫర్ మై మదర్ అండ్ గ్రాండ్ మదర్. ఆ రోజు నుంచి నేను ఖచ్చితంగా తినేటప్పుడు మా అమ్మకుందా, మా గ్రాండ్ మదర్కు ఉందా అని ఖచ్చితంగా నేను చూసుకుంటూ ఉండేవాడిని. అలా చూసుకుంటూ నేను తింటూ ఉండేవాడిని. సో మరి ఆ రోజు ఇన్సిడెంట్ జరిగి ఉండకపోతే నేను ఇది నేర్చుకోలేకపోయేవాడేనేమో, నేర్చుకొని ఉండేవాడిని కాదేమో అని తన యొక్క జ్ఞాపకాన్ని గుర్తెచ్చుకుంటూ ఉన్నాడు అబ్దుల్ కలాం. 8th paragraph. I left home fairly early in life as I wanted to pursue my studies in a different larger town. మరి నేను చిన్న వయసులోనే మా ఇల్లుని వదిలి బయటకు వచ్చేసాను. ఎందుకంటే నేను మంచి మంచి చదువులు చదువుకోవాలి అనే పెద్ద టౌన్కి నేను అయితే వెళ్ళిపోయాను. ఓకే, యాజ్ అ రిజల్ట్ అందువల్ల ఐ కుడ్ నాట్ రిమైన్ మై మదర్స్ లిటిల్ బాయ్ ఫర్ టూ లాంగ్. ఇంట్లో చిన్నవాడినే కానీ మా మదర్ యొక్క ప్రేమని, అంటే చిన్న పిల్లవాడికి తల్లి ఇచ్చే ప్రేమని నేను ఎక్కువ తీసుకోలేకపోయాను, పొందలేకపోయాను అని మీనింగ్ అనమాట. ఓకే, అన్లైక్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్కి మనకు కూడా అంతే కదా, చిన్నపిల్లలు అయితే ఇంట్లో తల్లిదండ్రులు చాలా గారాబం చేస్తూ ఉంటారు కదా జనరల్గా. సో అలాంటి ప్రేమను నేను పొందలేకపోయాను. బట్ హర్ జనరాసిటీ అండ్ కేరింగ్ స్పిరిట్ స్టేడ్ ఇన్ మై హార్ట్ ఆల్వేస్. ఆమె యొక్క జనరాసిటీ, ఆమె యొక్క మంచి హృదయం, కేరింగ్ స్పిరిట్ అంటే అర్థం చేసుకునే ఒక మంచి మనసు నా హృదయాలు ఎప్పుడు కూడా అలా నిలిచిపోయే ఉంటుంది అని అబ్దుల్ కలాం తన యొక్క తల్లి కోసం చెప్తూ ఉన్నాడు. అగైన్ అంటే 9th పారాగ్రాఫ్లో చూసుకుంటే, అగైన్ డ్యూరింగ్ వరల్డ్ వార్ 2 years, అంటే రెండవ యుద్ధం జరుగుతున్నటువంటి, ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి ఆ రోజుల్లో, వెన్ ఐ వాజ్ అబౌట్ 8 years old, అంటే నాకు 8 సంవత్సరాలున్న టైంలో ఐ టుక్ ద జాబ్ ఆఫ్ ఏ న్యూస్ పేపర్ డెలివరీ బాయ్. మరి నేను ఒక న్యూస్ పేపర్ డెలివరీ బాయ్గా నేను జాయిన్ అయ్యాను. మై డే బిగేన్ వెల్ బిఫోర్ డాన్, అంటే డాన్ అంటే ఉదయం, ఎర్లీ మార్నింగ్, అంటే ఉదయం ఇంకా రాకముందే నా రోజు మొదలయ్యేది. వెన్ ఐ హ్యాడ్ టు గో ఫర్ మై ట్యూషన్స్, సో నేను ఆ ట్యూషన్స్కి వెళ్ళే టైంలో మై ఖురాన్ క్లాస్ అంటే ఖురాన్ తెలుసు కదా, ముస్లిం యొక్క పవిత్ర గ్రంథం ఖురాన్. మై ఖురాన్ క్లాస్, డూ మై న్యూస్ పేపర్. సో చూడండి, ట్యూషన్స్కి వెళ్ళాలి,
ఖురాన్ క్లాస్కి వెళ్ళాలి, మళ్ళీ న్యూస్ పేపర్ రౌండ్స్కి వెళ్ళాలి, అండ్ గో టు స్కూల్, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, అండ్ ద రిటర్న్ హోమ్ వెల్ ఇన్ టు ద ఈవినింగ్, మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి. వెన్ ఐ హ్యావ్ టు స్టడీ ఫర్ ద నెక్స్ట్ డే. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపటి కోసం మళ్ళీ ఈరోజు చదవాలి. ఎన్ని పనులు. ఇన్ ఆల్ దీస్, మరి ఎన్ని పనుల్లో కూడా మై మదర్ స్టూడ్ బై మీ లైక్ ఎ రాక్. నా పక్కన చాలా స్ట్రాంగ్గా నిల్చుందనమాట. అంటే చెయ్యు, నేను ఎంకరేజ్ చేస్తాను, నువ్వేం పని చేసినా చెయ్యు, మంచిదే కదా, నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పి, ప్లస్ నాకు ఎన్ని బాధలు వచ్చినా మా అమ్మ దగ్గర నాకు ఆ యొక్క ఫీలింగ్ నాకు కనిపించేది. అంటే నాకంటూ ఒకరు ఉన్నారు, నన్ను అర్థం చేసుకుంటారు అనే ఫీలింగ్ నాకు మా అమ్మ దగ్గర ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది అనమాట. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ షీ వుడ్ వేకప్ వెల్ బిఫోర్ మీ. మరి ఉదయాన్నే ఆమె నాకన్నా ముందే లేచేది. గెట్ ద వాటర్ రెడీ ఫర్ మై బాత్ అండ్ దెన్ కాల్ మీ నౌ. అంటే స్నానం చేయడం నీరు రెడీగా పెట్టి నన్ను పిలిచేదన్నమాట. మై మదర్ సా మీ ఆఫ్ అండ్ వుడ్ బి వెయిటింగ్ ఫర్ మీ టు కమ్ బ్యాక్ ఎన్ అవర్ ఆర్ టూ లేటర్. మా మదర్ నేను వెళ్ళడం చూసేది, మళ్ళీ నా కోసం గంట 2 గంటల తర్వాత మళ్ళీ నా కోసం వెయిట్ చేస్తూ ఉండేది. ఓకే. సో వెన్ ఐ వుడ్ హ్యావ్ టు గో టు విత్ మై ఫాదర్ టు ద అరబిక్ స్కూల్ ఫర్ మై హోలీ ఖురాన్ లెసన్స్. సో నేను మా ఫాదర్ తోటి ఆ ఖురాన్ లెసన్స్ నేర్చుకోవడానికి వెళ్ళిపోతున్నప్పుడు తిరిగి మళ్ళీ ఎప్పుడు వస్తానని చెప్పి ఎదురు చూస్తూ ఉండేది మా అమ్మ. యాజ్ ఐ వెంట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ డ్యూరింగ్ ద డే టైమ్, ఆల్ ఐ హ్యాడ్ టైమ్ ఫర్ వర్ ద మీల్స్ దట్ వుడ్ బి లేడ్ అవుట్ ఫర్ మీ ప్రాంప్ట్లీ. సో నేను బయటికి మరి చెప్పాను కదా, ట్యూషన్కి వెళ్ళాలి, ఖురాన్ క్లాసులకు వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, పేపర్ వేయాలి, మరి తిరిగి మళ్ళీ ఇంటికి తొందర రావాలి. మరి ఇటువంటి టైంలో ఆల్ ఐ హ్యాడ్ టైమ్ ఫర్ వర్ ద మీల్స్ దట్ వుడ్ బి లేడ్ అవుట్ ఫర్ మీ ప్రాంప్ట్లీ. ఆ టైంలో మా అమ్మ వల్ల నాకు మీల్స్ కరెక్ట్గానే నాకు దొరికేవన్నమాట. ఐ న్యూ దట్ మెనీ టైమ్స్ మై మదర్ రెడ్యూస్డ్ హర్ ఓన్ షేర్ సో దట్ ఐ కుడ్ హ్యావ్ ఎనఫ్. చాలాసార్లు మా మదర్ తను తినాల్సిన దానికన్నా తక్కువ తింటూ ఉండేది, ఎందుకంటే నాకు సరిపోవాలని. ఓకే. సో వెన్ ఐ వన్స్ ఎ క్వశ్చన్ డర్, ఒకసారి నేను అడిగాను మా అమ్మని. షీ ఓన్లీ స్మైల్డ్ అండ్ సెడ్, ఆమె నవ్వుతూ చెప్పింది, ఏం చెప్పిందంటే, యు ఆర్ ఏ గ్రోయింగ్ చైల్డ్, నువ్వు ఇప్పుడే పెరుగుతున్న ఒక బాలుడివి. యూ హ్యావ్ సో మచ్ టు డూ ఆల్ త్రూ ద డే. నువ్వు రోజులో చాలా పనులు చేయాలి, చాలా వర్క్ అయితే చేయాలి నువ్వు. దిస్ ఈజ్ వాట్ మదర్స్ లుక్ అవుట్ ఫర్. ప్రతి తల్లి తన కొడుకుని ఇదే చూస్తూ ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ మీ, నా కోసం నువ్వేం బాధపడద్దు. ఇన్ ద ఈవినింగ్స్ వెన్ ఐ రిటర్న్ హోమ్ హంగ్రీ అండ్ టైర్డ్. మరి ఈవినింగ్ ఇంటికి వెళ్ళే టైంలో చాలా అలసిపోయి ఆకలితో ఇంటికి వెళ్ళే టైంలో షీ వుడ్ అగైన్ హెల్ప్ మీ క్లీనప్ అండ్ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ డే. ఆమె మా తల్లి మళ్ళీ క్లీనప్ చేసి మళ్ళీ నెక్స్ట్ డేకి నన్ను కరెక్ట్గా మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే దినచర్యలు చేయడానికి నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉండేది మా అమ్మ. నెక్స్ట్ 10th పారాగ్రాఫ్. ఎమంగ్ ఆల్ మై సిబ్లింగ్స్, అంటే అందరి అన్న తమ్ములు అక్క చెల్లెలు అందరిలో ఐ వాజ్ ఆల్వేస్ గివెన్ ప్రయారిటీ ఇన్ టేకింగ్ ప్లేస్ బై హర్. సో మా మదర్ నాకు ఎక్కువగా నన్ను బాగా చూస్తూ ఉండేదన్నమాట. వన్స్ ఒకరోజు ఏమైందంటే, ఐ రిమెంబర్ ఐ ఫెల్ అస్లీప్ విత్ మై హెడ్ ఇన్ హెర్ ల్యాప్. ల్యాప్ అంటే వడి. ఆమె వడిలో నేను తల పెట్టుకుని నిద్రపోయాను. షీ సాట్ క్వైట్లీ, ఆమె చాలా సైలెంట్గా కూర్చుంది. హెర్ హ్యాండ్ సాఫ్ట్లీ కెరేసింగ్ మై హెయిర్ అండ్ చీక్స్. కెరేసింగ్ అంటే తెలుసు కదా, కెరేసింగ్ అంటే చక్కగా నమరడం అనమాట. ఇట్లా సాఫ్ట్లీ కెరేసింగ్ మై హెయిర్ అండ్ చీక్స్, ఇలా నమురుతూ నా చీక్స్ మీ ఇలాగంటూ ఉండేదన్నమాట. హెయిర్ టచ్ ద మోస్ట్ ప్రేషియస్ బామ్ ఫర్ మై టైర్డ్నెస్. బామ్, BALM, బామ్ అంటే మందు. నేను అంత ఎక్కువగా అలసిపోయి ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఆ యొక్క నొప్పికి మందు ఏంటంటే మా మదర్ ఒడిలో పడుకోవడమే. ఆమె నా తల మీద ఎలాగంటూ ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో, ఎంత సరదాగా ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో. బిఫోర్ ఐ కుడ్ బామ్ ఫర్ మై టైర్డ్నెస్ అన్నోన్ టు మీ ఫ్రమ్ సమ్వేర్ డీప్ విత్ ఇన్, అంటే నాకు తెలియకుండానే ఎక్కడి నుంచో టీయర్స్ స్ప్రాంగ్ అప్ ఇన్ మై హార్ట్. నా గుండెల్లో, అంటే ఎప్పుడైతే ఈ విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటానో నా గుండెలో నాకు తెలియకుండానే నా గుండెంతా కూడా కన్నీళ్ళతోటి ఆ మదర్ మీద ఉన్న ఫీలింగ్తో నిండిపోతూ ఉంటుంది అన్నమాట. సో బిఫోర్ ఐ కుడ్ స్టాప్ దెమ్, సో అన్నోన్ ఫ్రమ్ మీ ఫ్రమ్ సమ్వేర్ డీప్ విత్ ఇన్ టీయర్స్ స్ప్రాంగ్ అప్ ఇన్ మై హార్ట్. స్ప్రాంగ్ అప్ అంటే ఆడవడం. బిఫోర్ ఐ కుడ్ స్టాప్ దెమ్, నేను అవి ఆపేలోపు దే స్టార్టెడ్ ఫ్లోయింగ్ డౌన్. అవి నా కళ్ళల్లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మై ఐస్ వర్ స్టిల్ క్లోజ్డ్. అప్పటికి ఆ రోజు నా కళ్ళు ఇంకా మూసుకునే ఉన్నాయి. ఎట్ ద టీయర్స్ ర్యాన్, కానీ కన్నీళ్ళు మాత్రం పారుకుంటూ బయటకు వస్తూనే ఉన్నాయి.
దే డ్రాప్డ్ ఆన్ టు మై ఫోల్డెడ్ నీస్ అండ్ సీప్డ్ ఇన్ టు మై మదర్స్ సారీ. ఓకేనా. సో నేను మా మదర్ ఒళ్ళో పడుకుని పోయి మా మదర్ సారీతోటి నేను దాన్ని ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. బట్ షీ డి నాట్ స్టాప్ కెరస్. ఆమె నన్ను ఇలా గండం అయితే మానలేదు, నన్ను జాగ్రత్తగా చూడడం అయితే ఆమె మానలేదు. షీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ వాజ్ గివింగ్ రైస్ టు దోస్ టీయర్స్. ఆమెకు అర్థమైంది ఎందుకు నా ఒడిలో పడుకుండా ఆ బాబు అలా ఏడుస్తూ ఉన్నాడు అనేది ఆమెకు అర్థమయ్యి ద ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ ఆఫ్ ఎ బాయ్ సడన్లీ ట్రైంగ్ టు బి ఎ మ్యాన్. ఆమెకి ఏమర్థమైందంటే ఎంత బాగా అలసిపోయినటువంటి ఆ కుర్రవాడు ఒక మనిషిలాగా ఆలోచిస్తున్నాడు, ఒక పెద్దవాడిలాగా ఆలోచిస్తున్నాడు, పెద్దవాడికి ఉండవలసిన ఆ యొక్క మైండ్ అనేది ఆ అబ్బాయిలో వచ్చింది, అంటే గ్రోత్ అవుతున్నాడు అనే విషయం మా అమ్మకు అర్థమైంది. హెర్ ఫింగర్స్ ర్యాన్ టెండర్లీ త్రూ మై హెయిర్లే. ఇంత చక్కగా అలా టెండర్లీ ర్యాన్ త్రూ, మా అమ్మ యొక్క చేతి వేలు నా తల వెంట్రుకల మధ్య అలాగ వెళ్తూ ఉన్నాయన్నమాట. కంఫర్టింగ్, సూతింగ్ అండ్ అండర్స్టాండింగ్. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఎంతో కంఫర్ట్గా, ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో చక్కగా నాకు అనిపిస్తూ ఉండేది. 11th one, ద సింపుల్ లేడీ బోర్న్ అండ్ రైజ్డ్ ఇన్ ఎ స్మాల్ సదర్న్ ఇండియన్ టౌన్. ఇక్కడ మా మదర్ కోసం చెప్తూ ఉన్నాడు. ఓకేనా. ఇప్పుడు ఆమె పుట్టుక డీటెయిల్స్ అన్నమాట, అంటే సొంత ఊరు. ద సింపుల్ లేడీ బోర్న్ అండ్ రైజ్డ్ ఇన్ స్మాల్ సదర్న్ ఇండియన్ టౌన్. ఒక దక్షిణ భారతదేశంలో ఇండియా టౌన్లో పుట్టింది. వాజ్ పర్హాప్స్ లైక్ మెనీ అదర్ మదర్స్ ఇన్ అవర్ ల్యాండ్ అండ్ బియాండ్. మరి అందరి అమ్మలాగే ఆమె కూడా అఫ్కోర్స్ మన భారతదేశంలో చాలామంది మాతృమూర్తుల్లాగే, అలాగే మన భారతదేశం వేరే దేశాల్లో ఉన్నటువంటి మాతృమూర్తుల్లాగే ఆమె కూడా ఒకరితే. షీ డి నాట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ టేక్ పార్ట్ ఇన్ అఫైర్స్ ఆఫ్ ద టౌన్. ఆమె ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఎక్కడ లేనటువంటి చెత్త చెదరంతా మాట్లాడుతూ కూర్చోలేదు. షీ నెవర్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్. తన ఇల్లు, తన ఇంట్లో పనులు, తన పిల్లలు, తన భార్య, తన ఫ్యామిలీ, తన కుటుంబం, అలాగే ఇంటికి వచ్చే గెస్ట్, వాళ్ళతోటే తన జీవితం మొత్తం సరిపోయింది. షీ డి నాట్ మేక్ ఎ కెరీర్ ఇన్ ద వే వీ థింక్ ఆఫ్ నవ్ డేస్. హెర్ రియల్మ్ అంటే వరల్డ్, ప్రపంచం. వర్క్ రిమైండ్ ద హోమ్ అండ్ ఫ్యామిలీ. ఆ ప్రపంచం ఏంటంటే తన ఇల్లు మరియు తన కుటుంబం, అంతే, అదే తన ప్రపంచం. ఎట్ అయినా కానీ విత్ ఇన్ దట్, అందులో షీ సర్వ్డ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి ఆమె సేవ చేసింది. అండ్ గాడ్ విత్ అట్మోస్ట్ డివోషన్, దేవుడికి చాలా భక్తి పూర్వకంగా ఎప్పుడూ సర్వ్ చేస్తూనే ఉండేది. గాడ్ విత్ అట్మోస్ట్ డివోషన్, సెల్ఫ్లెస్నెస్ అండ్ పైటీ. ఇట్ ఈస్ దిస్ లెసన్ దట్ ఐ హ్యావ్ క్యారీడ్ ఫ్రమ్ హెర్ లైఫ్. ఇది నేను మా మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సర్వ్ with devotion, serve with selflessness, serve with piety. ఇది నేను మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. That it doesn't matter how large or small your sphere of activities, what count finally is the commitment that you bring to the job that has been ordained for you in this life. నువ్వు చేసే చిన్న జాబా పెద్ద జాబ్ అని పక్కన పెడితే నీకు ఏదైతే ఒక జాబ్ ఇవ్వబడిందో, అది చేయడం ఇవ్వబడిందో, దాన్ని నువ్వు ఏ విధంగా చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను మా మదర్ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఆర్డైన్ అంటే గివెన్. నెక్స్ట్ 12th. మై ఫాదర్ లివ్డ్ టు ద ఏజ్ ఆఫ్ 102. మా ఫాదర్ 102 సంవత్సరాల వరకు బతికారు. వెన్ హీ పాస్డ్ అవే, మరి మా ఫాదర్ చనిపోయినప్పుడు ఈ లెఫ్ట్ బిహైండ్ ఏ ఫ్యామిలీ దట్ ఇంక్లూడెడ్ 15 గ్రాండ్ చిల్డ్రన్. మరి మా ఫాదర్ చనిపోయినప్పుడు మా ఇంట్లో 18 గ్రాండ్ చిల్డ్రన్ అంటే మనవరాళ్ళు ఉన్నారు. ఈజ్ పాసింగ్ అవే ఎఫెక్టెడ్ మీ డీప్లీ. మై ఫాదర్ చనిపోవడం అనేది నాకు బాగా డీప్లీగా, చాలా ఎమోషనల్గా నేను ఫీల్ అయిపోయాను. చాలా బాధపడ్డాను. ఐ కేమ్ హోమ్ ఫ్రమ్ మై వర్క్ ఎట్ తుంబా. అంటే తుంబా అంటే కేరళలో ఉంది. అది ఫస్ట్ రాకెట్ అక్కడ లాంచ్ అయింది. సో అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చేవాడిని అండ్ సాట్ బై మై మదర్ ఫర్ ఎ లాంగ్ టైం. మా అమ్మ పక్కన కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండేవాడిని. వెన్ ఐ హ్యాడ్ టు లీవ్, మరి ఎప్పుడైతే నా ప్లేస్లోంచి వదిలి నేను మళ్ళీ కేరళకి వెళ్ళిపోవాలో, షీ బ్లెస్డ్ మీ ఇన్ ఏ చోక్డ్ వాయిస్. చోక్డ్ అంటే ఎమోషనల్ వాయిస్. మా అమ్మ చాలా ఎమోషనల్ వాయిస్తో నన్ను ఆశీర్వదించేది. ఐ వాజ్ ఇన్ ద థిక్ ఆఫ్ బిల్డింగ్ ద SLV-3 రాకెట్ అండ్ వర్క్ బెకాండ్ మీ.
ఐ వాజ్ ఇన్ ద థిక్ ఆఫ్ బిల్డింగ్ SLV-3 రాకెట్. అంటే SLV-3 రాకెట్ ఆ లాంచింగ్ టైంలో లేకపోతే దాన్ని తయారు చేస్తున్న క్రమంలో నేను అక్కడ చాలా ఇంపార్టెంట్ పని చేసేవాడిని. అండ్ వర్క్ బెక్కండి అంటే కాలింగ్ మీ, నా పని నన్ను పిలుస్తూ ఉండేది. నేను ఎక్కడ వెళ్ళాలి, ఆ పనిని కంప్లీట్ చేయాలి. ఓకే, షీ నెవర్ వన్స్ ఆస్క్డ్ మీ టు స్టే బ్యాక్. ఆమె ఎప్పుడు కూడా ఇక్కడ ఉండిపోవచ్చు కదా అని ఎప్పుడు కూడా అనలేదు. షుడ్ ఐ హ్యావ్ డన్ సో, నేనన్నా ఉండాల్సింది కదా, నేను కూడా అలా చేయలేదు. షుడ్ ఐ నాట్ హ్యావ్ బీన్ సో ప్రీ ఆక్యుపైడ్ విత్ మై వర్క్ అండ్ ఇన్స్టెడ్ స్పెండ్ టైమ్ విత్ దిస్ ఓల్డ్ లేడీ హూ ఐ వాజ్ నెవర్ టు సీ అగైన్. అంటే ఒకవేళ నేను షుడ్ ఐ నాట్ హ్యావ్ బీన్ సో ప్రీ ఆక్యుపైడ్ విత్ మై వర్క్, లేదా నా వర్క్తో నేను కానీ ఇక్కడ బిజీ అవ్వకుండా ఉండుంటే, అండ్ ఇన్స్టెడ్ స్పెండ్ టైమ్ విత్ దిస్ ఓల్డ్ లేడీ, నేను ఈ యొక్క వర్క్ లేకుండా ఖచ్చితంగా నేను ఓల్డ్ లేడీతో నేను అంటే మా అమ్మతో స్పెండ్ చేసి ఉండుంటే హూ ఐ వాజ్ నెవర్ టు సీ అగైన్, మరి మా మదర్ని ఎప్పుడు చూసి ఉండలేనేమో. ఐ హ్యావ్ ఆస్క్డ్ మై సెల్ఫ్ దిస్, నేను చాలాసార్లు అడిగాను, నాకు నేనే చాలాసార్లు క్వశ్చన్ చేసుకున్నాను. అండ్ డు నాట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. అంటే నేను వర్క్ అంతా మానేసి లేదా కొంచెం సేపైనా మా అమ్మతో నేను ఉండవచ్చు కదా, మా అమ్మ కన్నా ఎక్కువ అని నేను చాలాసార్లు నేను అనుకున్నాను. హ్యావ్ నో ఆన్సర్, నాకు ఇప్పటికీ ఆన్సర్ దొరకలేదు. మై మదర్ పాస్డ్ అవే సూన్ ఆఫ్టర్ మై ఫాదర్ డైడ్. మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా అమ్మ కూడా చనిపోయింది. ఇట్ వాజ్ పర్హాప్స్ ఫిట్టింగ్ దట్ షీ వుడ్ నాట్ లివ్ ఎలోన్. నాకు ఇప్పుడు అర్థమైంది, మా అమ్మ ఒక్కరితే బతకలేదని నాకు అర్థమైంది. వితౌట్ ద మ్యాన్ హూ సైడ్ దట్ షీ హ్యాడ్ నెవర్ లెఫ్ట్ ఫర్ ఓవర్ 80 years. 80 సంవత్సరాలు తను లేకుండా ఈమె ఉండలేకపోయింది. మరి 80 సంవత్సరాలు సహచర్యం చేసిన తను లేకుండా మరి ఈమె బతకడం కష్టమైపోయింది. అది నాకు అర్థమైంది. ఆ బాధతోటి ఆమె కూడా చనిపోయింది. 13th paragraph. ఆఫ్టర్ ఐ రిసీవ్డ్ ద న్యూస్ ఆఫ్ హర్ పాసింగ్ అవే, ఆమె చనిపోయింది అని నాకు తెలిసిన తర్వాత, యాజ్ ఐ మేడ్ మై వే టు రామేశ్వరం, నేను రామేశ్వరానికి వెళ్తున్నాను, ఆమె డెడ్ బాడీని చూడడానికి నేను వెళ్తూ ఉన్నాను. మెమరీస్ ఆఫ్ హర్ అసైల్డ్ మీ, ASSAILED, అసైల్డ్ అంటే వస్తూనే ఉన్నాయి. తన తల్లి యొక్క జ్ఞాపకాలు వస్తూనే ఉన్నాయి. ద 2 people who had created me, 2 వ్యక్తులు నన్ను క్రియేట్ చేశారు. నాట్ జస్ట్ యాజ్ దేర్ చైల్డ్, వాళ్ళ పిల్లవాడిగా మాత్రమే నన్ను క్రియేట్ చేయలేదు. బట్ మౌల్డెడ్ మై థాట్స్, నాలో ఉన్న ఆలోచన వాళ్ళే మౌల్డ్ చేశారు. అండ్ పర్సనాలిటీ, నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం ఆ 2 గొప్ప వ్యక్తులే. వర్ నో మోర్. మరి ఆ 2 వ్యక్తులు ఇప్పుడు లేరు, వెళ్ళిపోయారు. ఐ వుడ్ హ్యావ్ టు లివ్ అవుట్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ వితౌట్ దేర్ గైడెన్స్. మరి ఇప్పుడు నేను నా జీవితాన్ని అంతా కూడా వాళ్ళ యొక్క గైడెన్స్ లేకుండా నేను బతకాలి, జీవించాలి. బట్ ఐ న్యూ, నాకు తెలుసు, వన్ కుడ్ నాట్ హ్యావ్ లివ్డ్ లాంగ్ వితౌట్ ద అదర్, యాజ్ దట్ ఈస్ వాట్ కంఫర్టెడ్ మీ యాజ్ ఐ రిటర్న్ టు ద మాస్క్ వేర్ ఐ హ్యాడ్ లెర్న్ టు ప్రే విత్ మై ఫాదర్. నాకు అర్థమైంది, ఏమర్థమైందంటే ఒకరు లేకుండా వేరే వాళ్ళు ఉండడం అనేది, బతకడం అనేది చాలా కష్టమనే సంగతి నాకు అర్థమైంది. అండ్ దట్ ఈజ్ వాట్ కంఫర్టెడ్ మీ, అది నాకు చాలా బాధపడ్డాను కానీ నాకు మనసుకైతే ఆనందాన్ని ఇచ్చింది. యాజ్ ఐ రిటర్న్ టు ద మాస్క్ వేర్ ఐ హ్యాడ్ లెర్న్ టు ప్రే విత్ మై ఫాదర్. నేను ఎప్పుడు కూడా మాస్క్ వెళ్ళినప్పుడు, అంటే ఆ మాస్క్ నేను ఎప్పుడు మా ఫాదర్తో కలిసి వెళ్తూ ఉండేవాడిని. ఓకేనా, అప్పుడు నేవన్నీ ఆలోచించుకుంటూ ఉన్నాను. వేర్ ఐ హ్యాడ్ లెర్న్ టు ప్రే విత్ మై ఫాదర్. ద ఆజాన్ AZAAN, ద ఆజాన్ అంటే పిలుపు. ద ఆజాన్ ఫ్రమ్ ద మాస్క్ వన్స్ యూస్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్. మాస్క్ నుంచి ఎప్పుడైతే పిలుపు వచ్చిందో, అంటే ఎప్పుడైతే సౌండ్ వచ్చిందో, ఎప్పుడైతే టైం అయిందో మేమందరం కూడా అక్కడ కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. అవర్ పేరెంట్స్ లీడింగ్ ద చిల్డ్రన్ ఇన్ ద ప్రేయర్స్. మా తల్లిదండ్రులు ఆ యొక్క పిల్లల్ని ప్రార్థనలో ముందుండి నడిపిస్తూనే ఉండేవారు. నవ్ ఇట్ ఈస్ ఎ స్వీట్ రిమైండర్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్. మరి ఇప్పుడు నా చైల్డ్హుడ్ అంతా గుర్తు చేసుకుంటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఉత్సాహంగా ఉంది. చైల్డ్హుడ్ ఆఫ్ పేరెంట్స్ లాస్ట్ టైం, మరి పేరెంట్స్తో ఉన్నటువంటి అద్భుతమైన ఆ సమయం. ఆఫ్ ఎ మదర్ హూ అండర్స్టూడ్ హర్ బాయ్స్ డీపెస్ట్ ఫీలింగ్స్ ఈవెన్ ఇఫ్ ద రిమైండ్ బరీడ్ ఇన్ హిస్ హార్ట్. సో తన యొక్క తల్లి తను ఏ విధంగా అర్థం చేసుకుంది,
ఇవన్నీ కానీ తను ఆలోచిస్తూ ఉంటే తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మరి ఎస్పెషల్లీ తన తల్లిని తను వర్ణించిన విధానం చూస్తే ఎవరికైనా కళ్ళంట నీళ్ళు రాక మానవేమో. సో మనం మరి మీకు ఏమర్థమైందో నాకైతే తెలియదు, కానీ నేనైతే లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు, ఇది చదువుతూ ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ చాలా అంటే చాలా డీప్గా నేను ఫీల్ అయ్యాను. అంటే ఒక మదర్ చేసిన ప్రతి పనిని తను గుర్తు తెచ్చుకుంటూ అంత బాగా అంత చక్కగా తన తల్లి కోసం రాసాడు. చూడండి, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. సో ఒక్కసారి ఇదంతా కూడా ఒక సమ్మరీ లాగా మనం చూద్దాం. అబ్దుల్ కలాం, ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వాజ్ బేసికలీ ఎ టెక్నికల్ సైంటిస్ట్. He worked mainly at the Defense Research and Development Organization and the Indian Space Research Organization. Though he wrote a number of books, he loved teaching. His tenure as the President of India was flawless. Flawless అంటే నిర్దోషమైన, అంటే ఎటువంటి తప్పు లేదు, and perfect. My mother is an extract from his book My Journey. He is a moving account of his parents, especially his emotional attachment to his mother Ashiyamma. తన తల్లితోటి తనకున్న నిగూఢమైన ప్రేమని, నిగూఢమైన బంధాన్ని మనకి అసలు ఎంతో చక్కగా మన అబ్దుల్ కలాం చూపించాడు. హీ లెర్న్డ్ ఫ్రమ్ హెర్ ద వాల్యూస్ ఆఫ్ డివోషన్, సెల్ఫ్లెస్నెస్ అండ్ పైటీ. అంటే భక్తి, నిస్వార్థంగా బతకడం, స్వార్థం లేకుండా బతకడం, మరి భక్తితో ఉండడం, ఇవన్నీ కూడా తను తన అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న గర్వంగా చెప్తున్నాడు. హీ ఆల్సో అండర్స్టూడ్ ఫ్రమ్ హెర్ దట్ కమిట్మెంట్ టు వన్స్ జాబ్ కౌంట్స్ మోర్ దెన్ దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద జాబ్. అంటే మనకి ఏ జాబ్ అయితే మనకి ఇవ్వబడిందో దానికి నువ్వు ఎంత కమిట్మెంట్తో చేస్తున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ద కలామ్స్ లవ్ ఫర్ హిజ్ మదర్ వాజ్ సో ఎనార్మస్, అంటే అపరిమితం, ఎక్కువ, ఎనార్మస్, దట్ హీ ఈవెన్ రోట్ ఏ పోయమ్ ఆన్ హెర్. మరి ఆమె మీద ఒక పద్యం కూడా రాయడం జరిగింది. హిజ్ ఫాదర్ వాజ్ అన్ ఇమామ్ ఇన్ ద మాస్క్ ఇన్ ద సిటీ ఆఫ్ రామేశ్వరం. దేర్ వాజ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బట్ ఆషియమ్మ హెయిల్డ్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ వన్ ఆఫ్ హూమ్ was awarded the title Bahaduri by the British. బహదూరి అంటే అద్భుతమైన ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ అని బ్రిటిషర్స్ పోడిన ఆ కుటుంబంలోంచి మన ఆశయం వచ్చింది. హీజ్ మదర్ వాజ్ ఎ జెంటిల్, సెన్సిబుల్ అండ్ ప్రాక్టికల్ పాయస్. పాయస్ అంటే దైవభక్తి కల ఒక స్త్రీ. షీ వాజ్ ఎ డివోట్ ముస్లిం లైక్ హిజ్ ఫాదర్. కలాం ఫెల్ట్ నొస్టాల్జిక్ అబౌట్ ఈ చైల్డ్హుడ్ లైఫ్ విచ్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిజ్ పేరెంట్స్. ఇట్ వాజ్ ఎ హ్యాపీ అండ్ సేఫ్ వన్. డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్ ఫుడ్ వాజ్ బీయింగ్ రేషన్డ్, but his mother was so hospitable that she fed a large number of guests every day. On one occasion, when Ashiyamma was preparing chapatis, Kalam ate as many as he could. A little later, his elder brother admonished him for eating without having any consideration and concern for the needs of others in the family. Afterwards, Kalam realized his mistake and never repeated it. He left home fairly early in life to pursue his higher education. During his academic career, he left no stone unburned for his improvement of knowledge and higher education. When he returned home, his mother caressed him affectionately. Kalam became more attached to her. His father passed away at the age of 102. And it affected him deeply. After some time, his mother also breathed her last, making Kalam dejected. The generosity of his mother and the austerity of his religious father molded Kalam's ideology and future life. Thus, the essay My Mother reveals the influence of life of his parents on him and how their way of life shaped Kalam's multifaceted personality. ఓకే. సో కలాం భక్తి, నిస్వార్థం, విశ్వాసం, గురుత్వం వంటి విలువలను తన తల్లి నుండి నేర్చుకున్నాడు. పని ప్రాముఖ్యత కంటే పని పట్ల ఉన్నటువంటి నిబద్ధత విలువైంది అని కూడా అర్థం చేసుకున్నాడు. కలాంకు తన తల్లి పట్ల ప్రేమ అమితం. అది అతనిచే పద్యం కూడా రాయించింది. ఇతని తండ్రి రామేశ్వరంలో మసీదుకి ఇమాం. వీళ్ళ మధ్యతరగతి కుటుంబం. అయితే ఆసియమ్మ బ్రిటిష్ వారి నుండి బహదూర్ అనే బిరుదు పొందిన ఒక గొప్ప కుటుంబం నుండి వచ్చింది. కలాం తల్లి శాంతం గల, మృదువైన, వివేకం, కార్యశీలి అయిన, మంచి అవగాహన, దైవభక్తి గల పవిత్ర స్త్రీ. కలాం తండ్రిలాగా ఈమె కూడా భక్తి గల ముస్లిం. కలాం తన తల్లిదండ్రుల ప్రభావం వల్ల బాల్య జీవితం గురించి నెమరవేసుకున్నాడు. కలాం బాల్య జీవితం సంతోషకరం మరియు సురక్షితమైంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆహారం నియంత్రించబడింది. కలాం తల్లి చాలా అతిథి సత్కారం కలిగింది. ప్రతిరోజు అనేక మందికి ఆతిథ్యం ఇచ్చేది.
ఒకరోజు ఆసియమ్మ చపాతీలు చేస్తుండగా కలాం తినగలిగిన అన్నీ తింటాడు. ఆ తర్వాత కుటుంబంలో మిగతా వారి గురించి గమనించకుండా తిన్నందుకు కలాం పెద్దన్నయ్య అతను హెచ్చరిస్తాడు. ఆ తర్వాత కలాం తన తప్పు తెలుసుకొని మరెప్పుడూ అలా చేయడు. ఉన్నత చదువుల కోసం చిన్న వయసులోనే కలాం ఇల్లు వదిలి వెళ్తాడు. విద్య అధ్యయన కాలంలో ఉన్నత విద్యను విజ్ఞానంను పెంపొందించుకున్నట్టుకు ఏ చిన్న విషయాన్ని కూడా వదలలేదు. అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని తల్లి అతని తల మీద చేయి పెట్టి ప్రేమగా నిమిరి ఆప్యాయంగా చూసుకునేది. కలాం ఇంకా ఆమెకు దగ్గరయ్యేవాడు. కలాం తండ్రి 102 సంవత్సరాల వయసులో మరణించాడు. ఇది కలాంను ఎక్కువగా బాధిస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికే కలాంను కుంగదీస్తూ అతని తల్లి కూడా మరణించింది. తల్లి ఔదార్యం మరియు తండ్రి నిబద్ధత కలాం ఆదర్శవాదాన్ని మరియు భవిష్యత్తు జీవితాన్ని రూపుదిద్దాయి. అలా నా తల్లి అను వ్యాసం కలాం మీద అతని తల్లిదండ్రుల ప్రభావం మరియు ఏ విధంగా వారి జీవితం ఇతని బహుముఖ ప్రజ్ఞాశాలిగా మలిచింది అనేది మనకి వివరించిందనమాట. ఓకే రైట్. కొన్ని మీనింగ్స్ ఉన్నాయి, ఎక్కువ చెప్పను, కొన్ని మీనింగ్స్ ఉన్నాయి. ఒకసారి నేను రివైజ్ చేస్తాను. నోస్టాల్జియా లేకపోతే నాస్టాల్జియా అంటాం. అంటే రీకలెక్షన్ ఆఫ్ హ్యాపీ టైమ్స్ ఇన్ ద పాస్ట్ అసోసియేటెడ్ విత్ సాడ్నెస్, ప్లెజర్, ఎఫెక్షన్. అంటే పాతకాలం నాటి విషయాలు గుర్తుకు రాగా కలిగే భావ పరంపర, దీన్ని నాస్టాల్జియా అంటాం. నెక్స్ట్ సఫ్యూజ్డ్ అంటే గ్రాడ్యువల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ అండ్ ఫిల్డ్ అంటే పైన కప్పి వ్యాపింప చేయడం అనమాట, వ్యాపింప చేయడం. నెక్స్ట్ ఇమామ్, ఇమామ్ అంటే ద పర్సన్ హూ లీడ్స్ ప్రేయర్స్ ఇన్ ఎ మాస్క్ అంటే ఇస్లాం మత పెద్ద. డౌన్ టు ఎర్త్, డౌన్ టు ఎర్త్ అంటే సెన్సిబుల్, ప్రాక్టికల్, హెల్ప్ఫుల్ అంటే వాస్తవంగా. డివోషన్, గ్రేట్ లవ్, కేర్ అండ్ సపోర్ట్ ఫర్ సంబడి. పైటీ అంటే ప్రేమగల శ్రద్ధ, భక్తి మొదలైనవి. సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ ఆర్ సిస్టర్స్. ఫెర్రీ అంటే బోట్ ఆర్ షిప్ ద ట్రాన్స్పోర్ట్ ప్యాసింజర్స్ ఆర్ గూడ్స్ యాజ్ ఎ రెగ్యులర్ సర్వీస్. అంటే రెగ్యులర్ సర్వీస్గా ఒక బోట్కి ఒక పడవ ప్యాసింజర్స్ని తీసుకెళ్తూ ఉండేదాన్ని ఫెర్రీ అంటాం. నెక్స్ట్ ఇండల్జింగ్ అంటే అలౌయింగ్ ఏ వన్ సెల్ఫ్ టు హ్యావ్ టు డూ సంథింగ్, మనసుకు నచ్చినట్లు నడుచుకోవడం అనమాట. నెక్స్ట్ ఫ్రుగాలిటీ, ఫ్రుగాలిటీ అంటే ద క్వాలిటీ ఆఫ్ యూజింగ్ ఓన్లీ యాజ్ మచ్ యాజ్ మనీ ఆర్ ఫుడ్ ఈజ్ నెసెసరీ అంటే మిత వ్యయం, తక్కువగా ఎంత అవసరమైతే అంత ఖర్చు పెట్టడం. అంటీన్, అంటీన్ అంటే వెరీ మెనీ, చాలా లెక్కలేనన్ని, అంటీన్. హాస్పిటాలిటీ అంటే అతిథి సత్కార్యం. ఫ్రెండ్లీ అండ్ జనరస్ బిహేవియర్ టువర్డ్స్ గెస్ట్, అతిథి సత్కార్యం. అరోమేటిక్, అరోమేటిక్ అంటే హ్యావింగ్ ఎ ప్లెజెంట్ స్మెల్, చక్కని సువాసన మంచి పరిమళం రావడం. టాట్, టాట్ అంటే స్వీట్ అండ్ సోర్ టేస్ట్, పుల్లని. ఎనెక్డోట్, ఎనెక్డోట్ అంటే షార్ట్ ఇంట్రెస్టింగ్ ఆర్ అమ్యూజింగ్ స్టోరీ అబౌట్ రియల్ పర్సన్. పిట్ట కథ అంటాం లేకపోతే ఉపఖ్యానం అంటాం. నెక్స్ట్ పుల్డప్, పుల్డప్ అంటే క్రిటిసైజ్డ్, విమర్శించడం. ఫౌండ్ ఫాల్ట్ విత్, ఓకే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పుల్ని వెతకడం. నెక్స్ట్ మార్టిఫైడ్, దీన్ని మార్టిఫైడ్ అంటాం అంటే ఫీలింగ్ షేమ్ఫుల్. మార్టిఫైడ్ అంటే ఫీలింగ్ షేమ్ఫుల్, అవమానకరమైన, సిగ్గుపడటం. నెక్స్ట్ ఫ్రెయిల్ అంటే ఫిజికల్ వీక్ అండ్ థిన్, బలహీనమైన. జనరాసిటీ, ద ఫ్యాక్ట్ బీయింగ్ జనరస్, దాతృత్వం లేదా ఔదార్యం అంటాం. నెక్స్ట్ ప్రెసిడెంట్స్, ప్రెసిడెంట్ ద స్టేట్ ఆఫ్ కమింగ్ బిఫోర్ అదర్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్. ప్రయారిటీ అంటే ముందుండడం, అంటే ప్రాధాన్యత సంతరించుకోవడం, ప్రాధాన్యం ఇవ్వడం. నెక్స్ట్ కెరెసింగ్, కెరెసింగ్ అంటే టచింగ్ జెంట్లీ, షోయింగ్ ఇలా ఇలా చక్కగా నీట్గా టచ్ చేయడం అనమాట. సూతింగ్ అంటే మేకింగ్ అదర్స్ కంఫర్టబుల్, లెస్ పెయిన్ఫుల్, ఓదార్చడం, ఉపశమనం కలిగించడం. ఆర్డైన్డ్, ఆర్డైన్డ్ అంటే కమాండెడ్ బై గాడ్, కమాండెడ్ బై గాడ్. ఫేట్ అనమాట అంటే విధి, విధి ఆజ్ఞాపించడం అంటాం కదా, అది ఆర్డైన్డ్. ఇన్ ద థిక్ ఆఫ్, ఇన్ ద థిక్ ఆఫ్ అంటే ఇన్వాల్వ్డ్ ఇన్ వెరీ బిజీ వర్క్ అంటే చాలా పనిలో మునిగిపోవడం అంటాం. ఇన్వాల్వ్డ్ ఇన్ వెరీ బిజీ వర్క్ అంటే పనిలో మునిగిపోవడం. అసైల్డ్, అసైల్డ్ అంటే డిస్టర్బ్డ్, అప్సెట్, దృష్టి మరల్చడం, దృష్టి మరల్చడం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ యొక్క మై మదర్ అనే లెసన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఓకే సరే, ఒకవేళ ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇంకా మీకు బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ రిఫర్ చేయండి. ఓకేనా, ఇది అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ మరి మీ ఫ్రెండ్ సుధాకర్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాకు ఒక వెబ్సైట్ కూడా ఉందండి.
www.englishlearningassistance.com. మన యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్ లెర్నింగ్ అసిస్టెంట్ కదా, ఇట్ ఈస్ englishlearningassistance.com. అక్కడ కొడితే మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అని ఆశిస్తూ, అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్టు అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యువర్ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి సైనింగ్ ఫర్ టుడే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్, టేక్ కేర్.